నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. అంటే 2026 సంవత్సరం. అయితే 12 రాశుల వారికి సంబంధించి అసలు ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు అనుకున్న పనులంటూ జరుగుతాయా? ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువుగారు ఉన్నారు. మరి గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి, శాస్త్రం ప్రకారం అయితే మనం ఉగాదికే సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది అన్న విషయాల గురించి తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు గూడా కొత్త సంవత్సరం కాబట్టి ఎలా ఉంటుందని కొంతమందికి కొన్ని సందేహాలుంటాయి. అయితే 12 రాశుల వారికి చూసుకున్నట్లయితే మొదటగా మేషరాశి. అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. అమ్మ, మేషరాశి వారికి ఈ 2026 సంవత్సరము అంటే జనవరి నుండి డిసెంబర్ దాకా మొత్తం ఎలా ఉండబోతుంది అని ఒక్కసారి మనము ఆలోచన చేసినట్టయితే మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉన్నా కూడా రాసుల రీత్యా గ్రహస్థితులు ఎప్పుడైనా జనవరి 1వ తారీఖు ఉండేటువంటి గ్రహస్థితులు ప్రారంభములో ఎలా ఉండబోతుంది అనేది మనం చూసుకుంటాం. ప్రారంభము అనేటువంటిది ఎందుకంటున్నామంటే, నిజానికి మనకు ఉగాది పండుగ ప్రామాణికం అయినా జనవరి అనేటువంటిది ఒకటి వస్తుంది కాబట్టి, అవును. అలా జనవరి కొత్త సంవత్సరం కదా, ప్రతి వాళ్లకు నాకు ఈ సంవత్సరం ఎలా ఉందో ఏమిటో తెలుసుకోవాలి. మళ్ళీ ఉగాది నాడు మిగతా రాజపూజ్యత అవమానాలు ఎలా ఉన్నాయి ఏమిటనేది తర్వాత తెలుస్తాయి. హ్మ్. కానీ ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనలకు వచ్చినప్పుడు రాసుల ప్రకారముగా అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి అనేది చెప్తున్నాను. ఎప్పుడైనా మనిషికి లగ్నం అనేటువంటిది చాలా ముఖ్యం. ఏ లగ్నంలో పుట్టారు అనేది. అయితే ఈ రాశి వాళ్లకు కీలకమైనటువంటి విషయాలు, నిర్ణయాలు కూడా కీలకమైనటువంటివి తీసుకోవటము, ఎప్పటినుంచో కావాలి అనేటువంటి కోరికలతో ఉండేటువంటి వాటిల్లో ఒకటి ప్రయత్నము జరగటము. అబ్బాయి, ఇన్నాళ్లకు నాకు ఒకటి నెరవేరింది, ఎప్పటి నుంచో చూస్తున్నా, ఈ సంవత్సరం కాస్త దీనికి నెరవేరటానికి అనుకూలాలు నాకు పడుతున్నాయి, శుభముగా మనకు జనవరి నాడు మనకు తెలిసింది, లేదా రెండో రోజు మనకు తెలిసింది, అబ్బా మనకు మేలు జరుగుతుంది ఈ సంవత్సరము అనేటువంటి ఆలోచనలు డిసెంబర్ 25 నుండే కూడా ప్రారంభం కావచ్చు. హ్మ్. వాళ్లకు తెలుస్తాయి కొన్ని. అయితే మరి చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఉండవా అంటే ఉంటాయి. ఎవరికైనా ఏ పనిలో అయినా కొన్ని ఆటంకాలుంటాయి. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురు కాకుండా ఉండవు. అయితే వాటిల్లో ఒకటి వీళ్లకు బాగా అనుకూలము, మేలు జరుగుతుంది అని అనుకునేటువంటి చోట ఆ సంవత్సరము పొడవునా ఎక్కడో ఒక చోట చిన్న ఇది జరగవచ్చును, హ్మ్. ఇబ్బంది అనేటువంటిది జరుగుతాయి. అయితే దాన్ని కూడా అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇంట్లో పిల్లల చదువులు కానీ, కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ వీళ్లకు ఉండటంలో కానీ, ఇంట్లో శుభకార్యాల విషయంలో కానీ అన్ని అనుకూలతలుగానే ఉన్నాయి. హ్మ్. వీళ్ళ కెరీర్లో ఒక స్టెప్పు పైకి ఎక్కాలి, లేదా కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేయాలి. మనం ఇంతదాకా మనం ఒకటి నెగ్గుకుంటూ వచ్చాం. ఇక్కడి నుంచి ఇంకొక కొంత పంథా అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి, మనము ఒకవైపు తిరగాలి అనేటువంటి టర్నింగ్ వ్యవహారంలోకి వస్తుంది ఈ సంవత్సరం. అంటే ఎప్పుడు అంటే ఎప్పుడైనా కావచ్చు. ఈ సంవత్సరం పొడవునా వీళ్ళ జీవితంలో మలుపంటూ వీళ్ళ ఉంటుంది ఒక కొంచెం. మలుపు తిరగటం. ఈ సంవత్సరము నాకు మలుపు తిరిగింది, హ్మ్. అంతవరకు నేను ఒక ఇదిలో ఉంటిని అనేటువంటి భావన కలిగేట్టుగా జరుగుతుంది. ఈ రాశి ఆడవాళ్ళు ఉంటారు చాలామంది. మేషరాశి. వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. వాళ్ళ వలన చాలా పనులు వాళ్ళ వాళ్ళ భర్తలకు నెరవేరేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. హ్మ్. ఈ రాశిలో ఉండేటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఇది చిన్న చిన్న వ్యాపారం దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వ్యాపారస్తులకు
చాలా బ్రహ్మాండమైనటువంటి లాభాలు ఉంటాయి అని చెప్పలేము గానీ, లాభాలైతే వస్తాయి. హ్మ్. 1, 2 చోట్ల ఇబ్బందులు కలిగేటువంటివి గూడా ఉంటాయి. అయితే వాటిని అధిగమించి లాభాల దిశగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు తప్పకుండా చేస్తారు గాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి చూసినప్పుడు, వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం లేదు మనకు. ఎందుకు? ఏమిటి? అనేటువంటి నిర్ణయానికి ఒక్కసారి పునరాలోచన అనేది చేస్తారు. చేసి దానికి తగ్గట్టుగా వాళ్ళ లగ్నం ఏదైతే ఉందో చూసుకొని, కొంతమందికి చాలా దగ్గరగా వచ్చినటువంటివి తప్పిపోతాయేమో అనేటువంటి భయాందోళనలు అవి కలుగుతాయి. ఎందుకు? ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఒకటి ఉంది ఈ రాశి వాళ్ళకని చెప్తున్నాను. శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఎంతైతే చేస్తారో, ఆ శ్రమకు తగినటువంటి ఫలితము ఇవ్వవలసినటువంటిది భగవంతుడు. హ్మ్. ఎప్పుడైనా కూడా మనం చేసేటువంటి పని మనం చేస్తాం. అవును. అనుకుంటాం. మనం అన్నీ అనుకూలంగా జరగాలి, చెయ్యాలి అనేటువంటి భావనతోనే కష్టపడతాం. హ్మ్. ఫలితం ఎవరివ్వాలి? దైవం ఇవ్వాలి. దేవుడివే. దైవం ఎప్పుడిస్తాడు? మన గ్రహస్థితులకు అనుకూలముగా ఏది ఉంది, ఏది లేదు అని చూసుకొని. అందుకే గదా! వాటి ప్రకారముగానే మన జీవన గమనం ఎప్పుడు గూడా నడుస్తూ ఉంటుంది. గురువుగారు ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుంది? అదే విధంగా వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళుంటారు. వాళ్ళకెలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? బాగుంటుందమ్మా. భార్యాభర్తల సంబంధము అనేటువంటి దాంట్లో చిన్న చిన్న పోట్లాటలు ఎక్కడుండవు. ఎక్కడైనా ఉంటాయి. ఉంటాయి తప్ప అనుకూలవంతముగానే ఉంటుంది. హ్మ్. ఇక వివాహ ప్రయత్నాలు ఇంట్లో శుభకార్యాలు చేసుకోవాలి, చెందాలి అనేటువంటి ప్రయత్నాల విషయంలో మాత్రము తప్పకుండా వీళ్ళు సఫలీకృతము సాధిస్తారు. హ్మ్. సఫలమే అవుతుంది. ఆ కార్యక్రమాలన్నీ గూడా వీళ్ళు దిగ్విజయముగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు కొంచెం బాగా శ్రద్ధగా, పట్టుదలగా చదివి, శ్రద్ధ వాటి మీద పెట్టాల్సినటువంటి అవసరము ఉంటుంది ఈ విదేశీ సంవత్సరం. ప్రయత్నాలు ఏ విధంగా ఉండొచ్చండి విద్యార్థులకు? విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. వెళ్ళవచ్చును. వాళ్ళ జాతక ప్రకారముగా ఆలోచనలు చేసి వెళ్ళొచ్చు. ఈ రాశి వాళ్ళు వెళ్ళేటువంటి యోగం ఉన్నది. హ్మ్. వెళతారు గూడా. ఇబ్బందేమీ లేదు. లక్షణంగా వాళ్ళు అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోవటానికి వెళ్ళాలి అనేటువంటి పట్టుదలతో ఉండేటువంటి వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఏదో అనుకుని నామకే వస్తే మాకు జరగలేదు, అనుకున్నాం గానీ కుదరలేదు అని వాళ్ళు మానుకుంటే ఏమీ చేయలేం. హ్మ్. అంతేగాని వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. అయితే ఈ రాశి వాళ్ళు కొంచెం ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము ఉంటుంది ఈ సంవత్సరము. హ్మ్. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, లేనిపోని అపోహలు గానీ, ఏదైనా నింద అనేటువంటివి రావటము గానీ, ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వాటిని చూసుకొని జాగ్రత్త చేసుకుంటే యోగవంతముగా ఉంటుంది. అలా చేసుకోవాలి ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా. అయితే ఏ దేవుని ఆరాధన చేస్తే మంచిదంటారండి మేషరాశి వారికి? ముఖ్యంగా మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి? ఎంత ఆరాధిస్తే అంత ముందుకు వెళ్ళటానికి, మేలు జరగడానికి ఏమిటి అంటే, నవగ్రహాలను ఎక్కువగా ఆరాధించాలి. హోమ కార్యక్రమాలు కనీసం ఈ సంవత్సరము తక్కువలో తక్కువంటే 4 సార్లు చేయవలసినటువంటి అవసరము ఏర్పడవచ్చును. హ్మ్. ఎందుకు 4 సార్లు అంటున్నాము అంటే, 3 నెలలకు ఒక్కసారి తప్పకుండా చేసుకుంటేనే ఈ సంవత్సరంలో ఉండేటువంటి గ్రహస్థితులు వీళ్లకు అనుకూలవంతముగా ఏర్పడతాయి అనేది ఇక్కడ స్పష్టం అవుతూ ఉన్నది. అదే తల్లి వీళ్ళు చేసుకోవాల్సింది. చాలా చక్కగా తెలియసే గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.